ఒక్కరోజు దాటితే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. ఒక వ్యక్తిలోని లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనము ఒక అద్భుతమే. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతన్ని భవిష్యత్తును అంచనా వెయ్యకండి. ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలు అనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలిక మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోవలసిందే. మనిషిని చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ మనసును అర్థం చేసుకుని ప్రేమించే వాళ్లే లేకుండా పోయారు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకోకు, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు. ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళ కన్నా చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్లే ఎక్కువ. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోకు. ఏ రోజు ఎలా ఉంటుందో నీకు ఏదీ చెప్పి రాదు. మరణానికి మించిన మనశ్శాంతి జగతిలో ఇంకొకటి లేదేమో. అందుకే కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రతి మనిషి మరణించాలని నిర్ణయించుకుంటాడు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. అయితే గాయాలు, లేకపోతే జ్ఞాపకాలు. అంతేగా గతం. కుదిరితే సాధిస్తావు, లేదంటే నేర్చుకుంటావు. అంతేగా భవిష్యత్తు. నిజం అన్నిసార్లు నిలబడకపోవచ్చు, కానీ అది నిలబడితే దేన్నైనా పడగొట్టగలదు. గతం మీకు పాఠం, వర్తమానం మీ బహుమతి, భవిష్యత్తు మీకు ప్రేరణ. ఎలాంటి పరిస్థితులలోనైనా ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు. మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: నీ జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని. అయితే ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు. మనం నచ్చినప్పుడు లేని లోపాలను కూడా వెతుకుతారు. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళు తర్వాత మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.